వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా, చూపించిన తర్వాత మాట్లాడుకుందాం. వీడియో చూసేయండి. अरे रामा अरे हल्लू जा रहे हैं ना जी, हम नमाज का टाइम है, हल्लू जा रहे हैं ना मैं जाओ నేను పై సైడ్ కి ఆపనా రికార్డ్ చేసిన సైడ్ కి ఆపనా రికార్డ్ చేసిన నాన్న నడు నేను రికార్డ్ చేసిన నడు आगो पुलिस वालों से రికార్డ్ చేసిన నడు నేను రికార్డ్ చేసిన నడు అడ్రస్ రికార్డ్ చేసిన రికార్డ్ अरे छोटा बच्चा है तो मार देते ये लोग मार देने चल जाते छोटा बच्चा है इतना नहीं मालूम। अरे नमाज है बोल के तो कैसा हल्लू हो रहा है ना जी, कैसा हल्लू हो रहा है आगो आगो ये सुनो तो अरे रामा अरे हल्लू जा रहे हैं ना जी, हम नमाज का टाइम है, हल्लू जा रहे हैं ना मैं जाओ నేను పై సైడ్ కి ఆపనా రికార్డ్ చేసిన సైడ్ కి ఆపనా రికార్డ్ చేసిన నాన్న నడు నేను రికార్డ్ చేసిన నడు आगो पुलिस वालों से రికార్డ్ చేసిన నడు నేను రికార్డ్ చేసిన నడు అడ్రస్ రికార్డ్ చేసిన రికార్డ్ अरे छोटा बच्चा है तो मार देते ये लोग मार देने चल जाते छोटा बच्चा है సో వీడియో చూశారు కదా. ఇప్పుడు కొన్ని విషయాల్ని నిర్భయంగా మాట్లాడుకుందాం. ఇక్కడ బాధితుడు హిందూ అయితే ఎవ్వరూ పెద్దగా స్పందించరు, ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించరు, ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవరు. పసిపిల్ల అందులో ఉన్నా కూడా ఎవ్వరికీ కనికరం రాదు. కానీ బాధితుడు ముస్లిం అయితే లక్షలు పైసలు ఇస్తారు, సానుభూతులు ఇవ్వడానికి రాజకీయ నాయకులు వెళ్తారు, ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలుస్తారు. అంటే ఇక్కడ బాధ మతాన్ని బట్టి ఉంటుందా, బాధ్యత మతాన్ని బట్టి ఉంటుందా, సానుభూతి మతాన్ని బట్టి ఉంటుందా? భారతదేశంలో కాదు తెలంగాణలో హిందూగా పుట్టడమే పాపమా? హిందూగా పుడితే హక్కులు ఉండవా? ఎవరికి బాధ్యత ఉండదా? ఇంత ఘోరంగా ఆ కారులో పసిపిల్ల భయపడుతోంది కొట్టడానికి. अरे हल्लू जा रहे हैं ना जी, हम नमाज का टाइम है, हल्लू जा रहे हैं ना मैं जाओ ఆ అమ్మాయి ఏడుస్తున్నా వాళ్ళకి కనికరం లేదు. నేను పై సైడ్ కి ఆపనా రికార్డ్ చేసిన సైడ్ కి ఆపనా రికార్డ్ చేసిన దీని మీద కేసు అయిందా లేదా నాకు తెలియదు. ఇది నిర్మల్లో జరిగింది. ఆ విజువల్స్ చూస్తుంటేనే భయంకరంగా ఉన్నాయి. ఎక్కడున్నాం మనం? ఎక్కడ జరుగుతోంది? ఇక్కడ నుంచి ఆంధ్ర వెళ్ళి కర్నూలులో వలీని పలకరించి వచ్చిన మహానుభావులు, సానుభూతి తెలిపిన మేధావులు ఇప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళ విషయంలో? తెలంగాణ బిడ్డలు బై వీళ్ళు. నిర్మల్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి అభ్యంతరం చెప్తి పానీపూరి వచ్చి ఇక్కడ సమోసాని దారి మళ్ళిచ్చింది, వాళ్ళ పొట్టగొడుతుందని మాట్లాడిన వాళ్ళు మరి అదే ఆంధ్రాకి సంబంధించి కర్నూలు వలీకి సంబంధించి సానుభూతి తెలపడానికి అక్కడున్న దాన్ని ఏమంటారు కోవా బన్ను తినడానికి ఇంకొక ఆయన ఎవరైతే ఆ కోవా బన్ను తినగానే పిల్లలు పుట్టిందని చెప్పిండట, ప్రెగ్నెన్సీ అయింది వాళ్ళ ఆవిడ. అంటే ఇంత విచిత్రమైన ధోరణులుగా ప్రవర్తించడానికి మద్దతు తెలిపిన మేధావులు ఇక్కడ ఏమంటారు శాంతి కామకులం అని చెప్పుకునే మతం ఇంత అరాచకంగా చేస్తుంటే మరి ఏ ఒక్కరు వెళ్ళి సానుభూతి తెలపలేదే, ఆ కుటుంబాన్ని పరామర్శించలేదే, ఆ పాపకు భయపడకమ్మా మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వలేదే, వాళ్ళ తరపు నుంచి ఆ శాంతి కామకుల మీద పోలీస్ కేసు పెట్టలేదే. అలాగే ఆ కారు అద్దం పగిలిపోయింది, నోట్ల కట్టలతోటి ఆ కారు బాగు చేయించలేదే. ఇక్కడ బాధితుడు హిందూ కదా, అలాగే ఆ బాధకు కారణమైన వాళ్ళు శాంతి కామకులు కదా. అందుకే నోర్లు పెకలట్లేవు, మాటలు రావట్లేవు.
సహాయం చేయాలన్న బుద్ధి పుట్టట్లేదు. నిజంగా సుడో సెక్యులర్ ముసుగులో హిందువులు ఎంతకాలం చచ్చిపోతారు? బ్రతికినా హిందువుగా, చచ్చినా హిందువుగా చచ్చిపోండి, అప్పుడు గర్వంగా ఉంటుంది. అంతేగాని ఎంతకాలం మతాన్ని బట్టి విలువ, మతాన్ని బట్టి న్యాయం మారదా? ఈ సమాజం మేధావులు, కమ్మీలు ఎక్కడ పోయినరు? నేను ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా. వలి గురించి ఇనిషియేట్ తీసుకొని మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఈరోజు నేను అడుగుతున్నా. పసిపిల్ల భయంతో ఏడుస్తోంది, అయినా కూడా పాశవికంగా చేయి లోపల పెట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తాండ్రు. వీళ్ళ గురించి ప్రశ్నించడానికి మీ నోర్లు మూగబోయాయా? లేకపోతే మీరు ఒక వర్గం కోసమే పనిచేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? అసలు అది పోలీస్ కేసు అయిందా, అవ్వలేదా, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఇలాంటి వాటి గురించి పెద్దగా హైలైట్ చేయం మనకు అవసరం లేదు కదా. ఇక్కడ బాధితుడు హిందూ కదా, చేస్తే మనకేమొస్తుంది? బాధితులు హిందువులైతే సమోసా వాడు గుర్తొస్తాడు, తెలంగాణ వాదం గుర్తొస్తుంది, తెలంగాణ హక్కులు గుర్తొస్తాయి. కానీ బాధితులు ముస్లిం అయితే ఇవేముండవు. ఆర్థిక సహాయం చేయడం గుర్తొస్తుంది, బన్నులు తిని రావడం గుర్తొస్తుంది. అరే కోవా బన్నుకు సంబంధించి వాడు అంతకుముందు ఇక్కడ కొనుక్కొని వస్తా అని చెప్పిండు, ఆ తర్వాత ఇంట్లో తయారు చేస్తున్నట్టు చూపించిండు, ఇక్కడే అబద్ధం చెప్తున్నట్టు అర్థమవుతుందనే విషయాన్ని కూడా గమనించకుండా రాజ్యాంగ హక్కులు ఏవేవో మాట్లాడేసిండ్రు ఒక్కొక్కరు. కానీ ఇప్పుడు ఎందుకు మరి మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా తెలియని ఒక మూర్ఖుల విషయంలో మాట్లాడడానికి మీకెందుకు భయం? ఇది నా సూటి ప్రశ్న. నిజంగా చెప్తున్నా, అది చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంది. అదృష్టం వల్ల అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు అంటే అనిపించింది. అద్దాన్ని బగలగొట్టి మసీద్ రాగానే సౌండ్లు బంద్ చేయాలంటారు, మసీద్ రాగానే ఊరేగింపులు బంద్ చేయాలంటారు, మసీద్ దగ్గరికి రాగానే ఏమంటారు స్లో చేసుకోవాలంటారు. మరి గుళ్ళ దగ్గర ఇవే ఉన్నాయా? 5 సార్లు మీరు నమాజ్ పెట్టినప్పుడు ఏ హిందువైనా ఇలానే అబ్జెక్షన్ పెడుతున్నాడా? ఏంటి దారుణం? ఇంకెంతకాలం ఇలాంటి పరిస్థితులు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది అండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.